జేడీకేడి మేనేజర్ శవం ఉన్న క్యాబిన్లో కాకుండా వేరే క్యాబిన్లో మర్డర్ జరిగిందని ఒక అంచనాకి వచ్చి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసే స్టాఫ్ని పిలిచి అసలు ఏమీ జరగలేదా, మేనేజర్ లోపలికి రావడం ఎవరూ గమనించలేదా, అనుమానాస్పదంగా ఏది జరగలేదా అని అంటుండగా అతను ఏమీ జరగలేదు మేడం అని ఒక్క నిమిషం ఆలోచించి, కాదు కాదు మేడం, ఒక బుర్కా వేసుకున్న అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే మాత్రం స్టాఫ్ ఆమె వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు అంతే మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటిది ఏ క్లూ దొరకట్లేదు అని వాళ్ళిద్దరూ అనుకొని, సరే వదిన బెయిల్ పైన ఇంటికి వస్తుంది కదా, మనం వెళ్ళాలి పద అంటూ అక్కడ నుండి వెళ్తారు. ఇక వైజయంతి యువరాజ్ నిషిక హ్యాపీగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ వైజయంతి డల్గా మీ నాయన పోయిండు కదా, ఆ అమ్మిని తీసుకొస్తాడేమో అంటూ ఉండగా, లేదు లేదు, మనం ఖచ్చితంగా ప్లాన్ చేసి 14 ఏళ్ళు వదినకి శిక్ష పడేలా చేయాలి అని అంటుంటుంది నిషి. అప్పుడే కార్ సౌండ్ అవ్వడంతో మామయ్య వచ్చారేమో చూద్దాం పదండి అని అంటూ బయటికి రాగానే సుధాకర్ బయట దిగడంతో అమ్మయ్య వదిన రాలేదు అని అనుకునే లోపే వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేయగా కౌశికి కిందికి దిగుతుంది. జగదాత్రి కేదార్ కూడా దిగుతారు. ఇక కాచి అక్క అంటూ వెళ్ళి వాటేసుకొని, నువ్వు వచ్చావా అక్క, నాకు చాలా భయం వేసింది అని అంటూ ఇంట్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్తుంది. ఇక వీళ్ళు ముగ్గురు అబ్బా మళ్ళీ వచ్చిందా అని అనుకుంటూ ఉండగా, ఫేస్ పైన బాధ కనబడనివ్వకండి అని నిషి చెప్తూ ఉంటుంది. అందరూ కలిసి వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. నిర్దోషిలాగానే నిన్ను వదిలిపెట్టారు కదక్క అని కాచి అడుగుతుండగా, లేదు మినిస్టర్ని యూజ్ చేసుకొని ఇన్ఫ్లుయెన్స్ పైన బయట తీసుకొచ్చాను అంటాడు సుధాకర్. ఇంత పెద్ద కేసులో అసలు బెయిల్ ఎలా వచ్చిందక్క అని యువరాజ్ వెటకారంగా అంటుండగా, అంటే ఏంట్రా అక్క జైల్లో ఉండాలనుకుంటున్నావా అని సుధాకర్ కోపంగా అరుస్తుండగా, కండిషనల్ బెయిల్ యువరాజ్, ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేయొచ్చు అని అంటూ ఉండగా, 2 డేస్లో దోషి గనక దొరకకపోతే అక్కని మళ్ళీ అరెస్ట్ చేస్తారు అని కేదార్ చెప్తూ ఉంటాడు. అయినా ఎందుకు వచ్చావు వదిన, 2 డేస్లో మళ్ళీ వెళ్ళిపోయవచ్చు కదా, 3 నాళ్ళ ముచ్చటన్నట్టే కదా, మళ్ళీ ఇక్కడికి రావడం అక్కడికి వెళ్ళడం ఎందుకు వదిన అని నిషి అంటూ ఉండగా, అవునక్క ఈ 2 డేస్ కూడా అక్కడే ఉంటే అలవాటయ్యేది అంటూ ఉండగా, అవునమ్మి వైజయంతి అంటూ ఉంటుంది. అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకు, అక్కడే ఉంటే సరిపోయేది కదా, కాస్త అలవాటైనట్టు ఉండేది అంటూ ఉండగా, నిషి 14 ఏళ్ళు జైలు శిక్ష, అసలు వదిన సగం జీవితం, బాబేం కావాలి కూతురేం కావాలి అంటూ ఉండగా, మా అక్క ఏ తప్పు చేయలేదు, నిర్దోషిలా బయటికి వస్తుంది, ఒకవేళ ఏం జరిగినా మా అక్క పిల్లల్ని చూసుకోవడానికి నేనున్నాను అని కాచి ముందుకు రాగానే, ఓహో నువ్వే ఒక గొడ్రాలివి, నువ్వు పిల్లల్ని ఎలా చూసుకుంటావు అనగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కాచి ఆ మాటలకి. సిస్టర్ మర్యాదగా నువ్వు మాటలు అంటూ ఉంటాడు కాచి. ఆయన హత్య చేసిన వాళ్ళకి మర్యాద ఏంటి అని అంటూ ఉండగా, వదిన హత్య చెయ్యలేదు అని జగదాత్రి అంటూ ఉండగా, అవును సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం, అన్ని ప్రూఫ్స్ మా దగ్గరున్నాయి అని కేదార్ అనగానే, మీరేమైనా పోలీసులా అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నారు అని వైజయంతి నిషి ఫ్యామిలీ మొత్తం కేదార్ జగదాత్రి వైపు చూస్తుండగా కేదార్ తడబడుతూ ఉంటాడు. చెప్పు కేదార్, అమ్మ అడుగుతుంది కదా, విషయం ఏంటో చెప్పు అని యువరాజ్ వెటకారంగా అంటూ ఉండగా, అలా కాదు వదిన మేనేజర్తో మాట్లాడేటప్పుడు మేము పక్కనే ఉన్నాం కదా, అందుకే అది కోర్టులో చెప్పి వదిన నిర్దోషి అని నిరూపిద్దామని కేదార్ అంటున్నాడు అని జగదాత్రి కవర్ చేస్తుంది. అది సరిపోదు జగదాత్రి, ఇది పెద్ద కేసు కాబట్టి దోషులు ఎవరో తెలిస్తేనే కేసు సాల్వ్ అవుతుంది అంటుంది కౌశికి. అవునమ్మా, ఆ లోపు నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది అంటాడు సుధాకర్. హత్య చేసిన వాళ్లకు మర్యాద ఏంటి, అయినా అంత కోపం ఏంటి, ఒక మనిషిని చంపేస్తారా అని నిషి వైజయంతి యువరాజ్ అంటూ ఉండగా బాధగా వెళ్ళిపోతుంది కౌశికి. మీరు అసలు మనుషులేనా అని తిట్టుకుంటూ జగదాత్రి వెళ్ళగా, పక్కవారిని హింసించి సంతోషించే మనస్తత్వం అని సుధాకర్ కూడా అంటుంటాడు. మేమేం తప్పు చేశాం, వదిన హత్య చేస్తే మాకేంటి తప్పు అని నిషి అంటుండగా, అవునవును మీరు ఎన్ని తప్పులు చేసినా పక్కనే పెట్టుకుంది కదా, అదే తప్పు అంటాడు సుధాకర్. అందరి మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతున్న కౌశికి దగ్గరికి జగదాత్రి వెళ్ళి ఓదారుస్తుండగా, లేదు నేను బాధపడేది దీనికోసం కాదు, నా కొడుకు ఏం తప్పు చేశాడని నాకు దూరం అయిపోయాడు,
ఏం తప్పు చేశాడని సురేష్పై మర్డర్ కేసు పడింది, నేనేం తప్పు చేశానని ఈ ప్రాబ్లం, ఎందుకు దేవుడు నాకు ఇలా శిక్ష వేస్తున్నాడు అని కౌశికి బాధగా అంటూ ఉండగా, ఏంటి వదిన మీరలా మాట్లాడుతున్నారు, పోరాట పతిమ ఉన్న వాళ్ళకే కదా కష్టాలు వచ్చేది, ఈ ప్రాబ్లం నుండి కూడా మీరు సాల్వ్ అవుతారు అంటూ ఉంటుంది జగదాత్రి. నిజంగా మీరు పక్కన ఉండబట్టే నేను ఇలా ధైర్యంగా ఉండగలిగాను అని కౌశికి అంటూ నిషి మాటలు గుర్తు తెచ్చుకొని మళ్ళీ బాధపడుతుండగా, ఏంటి వదిన వాళ్ళ మాటలు బాధపడుతున్నారా, ఒక్కొక్కసారి అయిన వాళ్ళే బాగా బాధ పెడతారు అని జగదాత్రి అంటుండగా, అవునక్క అది నాకు కూడా తెలుసు అంటాడు కేదార్. నాన్న వాళ్ళే నమ్మకపోతే ఎలా జగదాత్రి అని కౌశికి అంటూ ఉండగా, మీరు నిర్దోషి అని తెలిస్తే వాళ్ళ నోర్లే మూతపడతాయి వదినా అంటూ ఉంటుంది జగదాత్రి. లేదు మీరు ఉండపట్టే ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాను, లేదంటే వచ్చిన ప్రాబ్లమ్స్తో నేనేమైపోయేదాన్నో అని అంటూ ఉంటుంది కౌశికి. లేదు మీరు మేమున్నా లేకపోయినా మీరు ధైర్యంగా పోరాడతారు, ఎందుకంటే ఆ గుణం మీకు పుట్టుకతో ఉంది అంటుంది జగదాత్రి. ఏంటి నా ముందు నన్ను కూడా తక్కువ అవనివ్వవు కదా అని నవ్వేస్తుంది కౌశికి. నవ్వుతుంది జగదాత్రి. ఇక కాచిబుచి రాత్రి బయట నిలబడి మాట్లాడుకుంటూ, నిషి మాటలు పట్టించుకొని బాధపడతావా, వదిలే అని బూచి అంటూ ఉండగా, అలా ఎలా అంటారు, అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడడం తప్పు కదా అని కాచి అంటూ ఉంటుంది. అప్పుడే దాత్రి వచ్చి, కాచి అన్నయ్య రండి భోజనానికి అంటూ ఉండగా, హా సిస్టర్ అని అంటూ అందరి ముందు నువ్వు ఇలా డల్గా ఉండకు పద అని అంటూ ఉంటాడు బూచి. దాంతో జగదాత్రి దగ్గరికి వచ్చి, ఏంటి ఏడుస్తున్నావా, నిషి మాటలు పట్టించుకోకు అనగానే జగదాత్రిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది కాచి. సరే సరే వదిలే, వాళ్ళ మాటలు పట్టించుకోకు పద అంటూ ఓదారుస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక కేసు నుండి కౌశికిని ఎలా బయటపడిస్తుందో జగదాత్రి రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.